బ్యాంకులకు వందల కోట్ల టోకరా పెట్టిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై అంబేద్కర్ దళిత సేవా సమితి తీవ్ర ఆరోపణలు చేసింది. విజయనగరం అంబటి సత్రం ప్రెస్ క్లబ్లు వేదికగా సమావేశం ఏర్పాటు చేశారు. దళిత సంఘ నేతలతో కలిసి అంబేద్కర్ దళిత పోరాట సమితి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జంపింగ్ జిలానీతో జత కలిసిన వందల కోట్లకు టోకరా వేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీరియస్ ఐపీఎస్ అధికారిపై ఆరోపణలు చేయడం సబబు కాదని దళిత జేఏసీ నేతలు భానుమూర్తి తదితరులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి అప్పనంగా వచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని మళ్లీ దందాలు మొదలుపెట్టిన RRR తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై ఆరోపణలు చేయడం తక్షణమే మానుకోవాలని దళిత జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. నా పేరు కెల్ల భీమారావు, విజయనగరం జిల్లా అంబేద్కర్ ఇండియా మిషన్ గేమ్ కన్వీనర్గా సేవలు అందిస్తున్నాను. ముఖ్యంగా దళిత సీనియర్ అధికారి గౌరవనీయులు నీతి నిజాయితీ గల అధికారి, డేరింగ్ డైనామిక్ అధికారి, ఎటువంటి ప్రలోభకు లొంగకుండా గత ప్రభుత్వంలో కానీ అంతగత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా సరే నీతి నిజాయితీగా ఉండి దళిత ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన నిజాయితీ పరులైన మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారిని ఈ కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా అవమానపరచడం విజయనగరం జిల్లా అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున మరియు విజయనగరం జిల్లా దళిత సంఘాల జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. సునీల్ కుమార్ గారు మచ్చలేని అధికారి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా